వీడు తెలుసుకున్నాడు రేట్లు. తెలుసుకునే వరకు వీనికి మైండ్ వలిగిపోయింది రేట్లల్లో. ఊరిని అవ్వ నా కాడ 30-40 వేలు తక్కువ కదా బండి, నేను గీ షోరూమ్లో ఏం తీసుకుంటాను వీనికి మైండ్లో థాట్ పడ్డది. ఇంకోటి చాలా మంది నన్ను అడుగుతారు ఏంటంటే, అన్న జాండీర్ బండి తీసుకో అన్న, మహీంద్రా బండి తీసుకో అన్న స్వరాజ్ బండి తీసుకో అన్న ఏ బండి తీసుకో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇండియాలో టాప్ సెల్లింగ్ బండి గల్ ఎగరేసుకొని చెప్తానా, మహీంద్రా. హలో కాక, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వ్లాగ్లో. వ్లాగ్ అంటే పెద్ద డీటెయిల్స్ ఇస్తా బండి గురించి, మన బండి నాకు ఎంత పడ్డది, అసలు ఎక్కడ తీసుకుంటే మంచిగా ఉంటుంది బండి రేటు, అంటే బండి రేటు ప్రతి షోరూమ్లో ఒకటే ఎక్కువ ఉంటుందా, లేక షోరూమ్కి రేటు వేరియేషన్ ఉంటుందా, మీరు ఎందులో కొంటే రైతుకు లాభం, అంటే రైతు అంటే మన బండి కొనడం లాభం అవుతుంది అని ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్తా. ముందైతే ఒక గ్రౌండ్ కాడికి పోదాం, బండి పట్టుకొని గ్రౌండ్ అంటే ఒక చెట్ల మధ్యలో ఎవరు లేని కాడికి మంచిగా వీడియో చేసుకుందాం. ఈ మధ్యలో తేపుకో తలకాయ ఉంటాడు, అందుకే ముందే చెప్తున్నా, ఒక ఆడికి పోయి మంచిగా డీటెయిల్స్ వీడియో చెప్తా. ముందైతే ఈ వీడియోని అయితే లైక్ చేయరు, నేను నిన్న అడగలే ఫస్ట్ లైక్ చేయమని. ఈ వీడియో లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ లెక్క ఉంటుంది వాళ్ళకు కూడా, అంటే కొత్తగా బండి తీసుకుంటానికి, అంటే మన షోరూమ్లో ఎట్లా చేస్తున్నాయి మనతోటి, అంటే తీసుకునే కస్టమర్ తోటి షోరూమ్లో ఎట్లా ఆడుకుంటానే మనండి, అంటే మహీంద్రా షోరూమ్ కానీ, జాండీర్ షోరూమ్ కానీ, స్వరాజ్ షోరూమ్ కానీ, అంటే ఒక బ్రాండ్ అంటే లేను, ఏ షోరూమ్ అయినా కస్టమర్ని ఎట్లా కొంతవరకు మోసం చెప్తున్నా మీకు నేను చెప్తే ఇందులో పక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. మీరు తప్పకుండా చూడు, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకే చూడుర్రి, స్కిప్ చేయకూరు మామ, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో. నన్ను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నా ఛానల్ ఇది. అట్లా బండి ఓవర్ మొత్తం చూపెడతా, బండి చుట్టూ తిరిగి. మనైతే నార్మల్ బండి కాదు, మహీంద్రా యువో టెక్ ప్లస్ 575 DI, అంటే ఇది మ్యాస్ట్రో పీటీఓ బండి అనమాట. ఎంఎస్పీటీఓ అంటారు చాలా మంది బండిని. ఇది ఎంఎస్పీటీఓ తేడా ఏం లేదు, నార్మల్ టెక్ ప్లస్ కు ఎంఎస్పీటీఓకి ఒక వెనక ఒక ఏ గేర్ ఒకటి వస్తుంది అనమాట, అంటే మన రోటోవేటర్ గేర్ ఒకటి వస్తుంది చూడు, ఏడా పీటీఓ గేర్ ఒకటి వస్తుంది అనమాట ఎక్కువ, అంతే. ఇది వెనక కంటేనో ఇది ఇట్లా మొత్తం వెనకకి వేసుకున్నాం అనుకో, ఇదేమో సూపర్ ఫాస్ట్ తిరుగుతుంది. ఇట్లయితే నార్మల్ మన బండి ఏ గేర్లో పోతే ఆ గేర్తో తిరుగుతుంది అనమాట. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్. మనం తీసుకునే శక్తిమాన్ రోడ్వేటర్, మాస్టర్ రోడ్వేటర్ కాదు. మనం ఎక్కువ శక్తిమాన్ వాడున్నాం అంత ముందు కూడా, అందుకే శక్తిమాన్ క్యాచ్ చేసినాం అనమాట. బండి పెద్ద చేంజ్ ఏమి ఉండదు అబ్బా, నా యువోకును యువో టెక్ ప్లస్కు చేంజ్ ఉంటుంది, కానీ యువో టెక్ ప్లస్ను మన ఎంఎస్పీటీఓకి అంత పెద్ద చేంజ్ ఏమి ఉండదు బండి కూడా. మళ్ళీ దీనిలో ఒక మైనస్ ఏం చూడు, నీకు ఇప్పుడు ఈ మీటర్ ఉంటుంది చూసినావా, ఇది సరిగ్గా చూపెట్టది, ఆ డీజిల్ కానీ ఎంత స్పీడ్ పోతుంది కానీ ఒక్కొక్కసారి దానికి కొంచెం కిరిమిలు ఎత్తాయి అనమాట, అప్పుడప్పుడు ఆగని చేస్తుంది బండి. దీని టైర్లు చూడు ఎట్లా, ఇంక 585 బండి మొన్న చూసి దిగబడ్డ బండి, దాని టైర్లు ఇంకా పంది ఉంటాయి దీనికంటే, ఘోరంగా ఉంటుంది బండి కూడా. కానీ దీనిలో ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు అన్ని నేను ఒక డీటెయిల్గా వీడియో చేస్తాను. బండి గురించి నా బండి ఎంత పడ్డదో మీకు ఆల్రెడీ తెలుసు, నేను చాలా వీడియోలో చెప్పే ఉన్నా. మన బండి దగ్గర 950 పడ్డది. ఈ 950 నాకు వచ్చిన ప్రైస్ కాదు, ఫస్ట్ దీనికోసం చాలా పెద్ద ముచ్చట్లు జరిగినాయి, చాలా పెద్ద టాస్కులు జరిగినాయి దీనికోసం. మనకు బండి వాళ్ళు చెప్పిన రేటు కూడా మీకు మంచిగా చెప్తా. స్టార్టింగ్ నుంచి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను, మంచిగా వినరు మీరు. ఫస్ట్ వానికి వాళ్ళ అయ్యకు జాండీర్ బండి 3 ఉండే, చిన్నప్పటికెళ్ళి ఇంట్లో ట్రాక్టర్ల మీద దిగినోడే కొడుకు డిగ్రీ అయిపోయింది, చదువుకున్నాడు, ఇంటికి వచ్చిండు. ఇక బయట ఎవరికి జాబ్ ఎవడు ఇవ్వలేదు, ఆడిన్నే ట్రై చేయలే బయట జాబ్ కోసం. గట్టిగా మాట్లాడుకుందాం అంటే ఇంటికి వచ్చిండు. ఇక మనకే అవసరం ఉన్నది కదా, వాళ్ళకు అయ్యకో 12 ఎకరాలు ఉన్నది, ఇంకో 10 ఎకరాలు కౌలు పట్టుకొని చేస్తారు, మొత్తం 20-22 వరకు చేస్తారు. ఇక నానా రకాల పంట వేసారు అనుకో, 2 రకాల పంట, పత్తి వరి. అంటే నేను చెప్పే ఈ స్టోరీ రిలేటెడే, మీరు ఎంత సోది అనుకోకూర్రి. ఇదంతా లాస్ట్కు నీకు ఎట్లా అంటే నీకు ఏర్పడుతుంది అనమాట. ఈ స్టోరీ ఎందుకు చెప్పిండు మీకు తెలిసిపోతుంది లాస్ట్ వరకు. 3 బండ్లు ఉండే పిల్లగానికి, అలా కొడుకు ఏంటంటే మొత్తం జాండీర్ మీద పీసా అనమాట. ఒక 4 సంవత్సరాల కింద ఒక మహీంద్రా బండి తీసుకున్నాడు అలా నాన్న. ఇక కొడుకు ఇష్టం లేకున్నా కానీ ఏంటంటే ఇక జాండీర్ కొంచెం మైలేజ్ తక్కువ వస్తుంది, దీనికి సర్వీసులు గుంజుతారు డైరెక్ట్. ఇక ఎట్లుంటుంది తెలుసు కదా మన జాండీర్ షోరూమ్ అది. పోయినామంటే పానం కూర్చరాకు వదిలిపెట్టారు అనమాట. షోరూమ్లోకి పోయిన తర్వాత పిండుతారు, రక్తాన్ని అంతా పిండి బయటికి తీస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు 4000 అయింది అనుకో, సపోజ్ మనం 4000 అయితే అనుకుంటే అక్కడ 10,000 బిల్ అవుతుంది అనమాట. అట్లా మీరు జాండీర్ బండ్లు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎవడైనా జాండీర్ అనుకుంటే ఏమనుకుంటాడు అంటే, ముందు బండి ఒక బ్రాండ్ కొనాలి, వాడికి సర్వీస్ ఎంత అవుతుందో తెలియదు, దాని మీద ఖర్చు ఎంత అవుతుందో తెలియదు, అది డీజిల్ ఎంత తాగుతుందో తెలియదు, ఏం లేదు ముచ్చట. బయట నీకు జాండీర్ బండి ఉన్నది నాకు ఉండాలి అంతే. చెప్తాను కదా, ఒకప్పుడు నాకు కూడా అంతే సిచ్యువేషన్. ఈ బండ్లు మహీంద్రాలు తీసుకునే ముందరాక కూడా జాండీర్లో ఒక మెకానిజం, మన మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది కొంచెం. అంటే నీకు రేపు పొద్దుగాల బండి 4 వక్కలైనా కానీ ఆడు పట్టుకొచ్చి మంచి చేసి నీకు ఇస్తాడు. కొన్ని పైసలు అయితే పైసలు కావంటలేను, కానీ
నీకు బండి ఎట్లనో అట్లా అతకబెట్టి పోతారు అనమాట. అందుకే జాండీర్కి ఎక్కువ మొగ్గు చూపెడతారు బాగా మంది. సరే మన స్టోరీ ఎట్లా పోతుంది మళ్ళీ మొదల కథలకు వచ్చిద్దాం. వానికి 3 బండ్లు ఉండేది. ఇక 3 బండ్లు మంచిగా నడుస్తానే ఒకనొక టైంలో ఒక 10-11 సంవత్సరాలు నడిపించిండు వాళ్ళ నాన్న. నడిపించిన తర్వాత ఈ పోరాడు వచ్చిండు అని చెప్పినా కదా, ఏంటిది డిగ్రీ అయిపోయి ఇటు వచ్చిండు కదా, ఇటు వచ్చిన తర్వాత వేరే పని చూసుకున్నట్టు చూసుకుని లేదు. ఇక వానికి వ్యవసాయం మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి బండ్ల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఇటే ఇక్కిపోయింది అనమాట. అప్పుడు అదే టైంలో ఒక మహీంద్రా బండి తీసుకున్నాడు 475. వానికి ఎట్లా నచ్చిందంటే బండి అది పిచ్చగా నచ్చింది. వానికి పెద్ద డిఫరెన్స్ ఏమొచ్చలేదు బండ్లల్లో. నువ్వు జాండీర్ కొట్టినట్టే మహీంద్రా కొడుతుంది, దీనికి ఏం ప్రాబ్లం వస్తానో దీనికి కూడా అంతకన్నా తక్కువ ప్రాబ్లం వస్తాయి. మళ్ళీ 0 మెయింటెనెన్స్ బండి కదా మహీంద్రా అనేది. అట్లా వానికి ఏమనిపించింది, సర్లే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు 4 వీల్ చిన్న ప్రాబ్లం ఉండే, హైడ్రాలిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళ బండికి, పాత బండికి. దాన్ని అమ్మేసారు, దాన్ని ఎన్ని చేసినా సెట్ కాలేదు. ఇక మెల్ల ఎంతకో ఉందో తీసి పడతాయి, ఇంక లాస్కో లాభానికో. నెక్స్ట్ ఇంకొక మహీంద్రా బండి 4 వీల్ తీసుకుందామన్నది వాళ్ళ నాన్నకు. వాళ్ళ కొడుకు ఏంటంటే నాకు మహీంద్రా వద్దు, జాండీర్కే వెళ్ళిపోవాలి, ఎందుకంటే జాండీర్ బండి కొంచెం గట్టిగా ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్తున్నా, జాండీర్ బండి నీకు ఎట్లా అంటే ఒక 2-3 సంవత్సరాలకి ఇట్లా లూజ్ కాదనమాట. అదే మహీంద్రా లూజ్ అవుతుంది. నాకు ఉన్నది కదా మహీంద్రా, ఎవడన్నా ఇది రాంగ్ అంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడుర్రి, నేను మాట్లాడతాను, నీకు ఎందుకు అట్లా అవుతుంది బండి కూడా కొంచెం లకలుకైన ఫీలింగ్ వస్తుంది అనమాట మహీంద్రా బండి. అలా నాన్న అన్నాడు కదా, సరేరా మహీంద్రా తీసుకుందాం, నువ్వు అన్నావు కదా నీకు మైలేజ్ బండి మహీంద్రా మంచిగా ఉంటుంది, వీళ్ళ సర్వీస్ కూడా అంత పాతగా ఏం లేదు, సూపర్ అయ్యేస్తారు ఈ మధ్యలో కూడా. ఆ పిల్లగాడు ఏం చేసింది అనమాట, సర్లే బట్ ఇక నాన్న చెప్పిండు కదా ఇక తీసుకుందాం ఏమున్నది అని, పైసలు ఎట్లా నానే ఈడు ఓన్లీ చూసుకున్న మందమే, బయటికి కూడా ఈయన పేరు అంతే. సర్లే పట్టు మరి మహీంద్రా అయితే మహీంద్రాని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం బండి చూద్దాం అంటే ఓ పిల్లగాడు ఒక షోరూమ్, ఇక ఊరి పేరు ఎందుకు లేని మహీంద్రా షోరూమ్ పోయిండు వాడు. పోతే అన్ని మాట్లాడారు, రేట్ మాట్లాడారు, 10 లక్షల బండి చెప్పారు. 10 లక్షల నుంచి ఎంఎస్పీటీఓ బండి, వానికి ఒక స్పెషల్ ఎడిషన్ బండి కావాలని ఉండే పిల్లగానికి. ఏంటంటే ఆ పిల్లగానికి ఏంటంటే ఏదైనా కొంచెం కొత్తదనం కావాలి, ఎవరి దగ్గర లేని నా దగ్గర ఉండాలని ఆని ఫీలింగ్. సర్లే ఎంఎస్పీటీఓ బండి గురించి ఆగిర్రు, ఒక తెప్పిస్తారా అంటే ఎంఎస్పీటీఓ మళ్ళీ స్పెషల్ ఎడిషన్, ఇందులో స్పెషల్ ఎడిషన్ తెప్పిస్తామంటే ఆ షోరూములు కూడా తెప్పిస్తా ట్రై చేస్తా అని మాట్లాడిర్రు. మంచిగానే మాట్లాడితే వీడియో సర్లే కొంచెం టైం ఇద్దాం, మనకు కూడా కొంచెం టైం ఉన్నది కదా అని ఈ పిల్లగాడు ఏం చేయండి, సర్లే ఓ 10 రోజులైనా మంచి 20 రోజుల మంచిగా ఇద్దామని వాళ్ళకి టైం ఇచ్చేసిండు. వాళ్ళతో అయితలేదు ఎన్ని రోజులైనా కానీ, ఇదేంటి స్పెషల్ ఎడిషన్ బండి తెప్పించడం వాళ్ళతో అయితలేదు షోరూములతోటి. వాళ్ళు నానా రకాల కారణాలు చెప్తారనమాట. ఎట్లా అంటే ఇప్పుడు బండి మన సైడ్ రాదు, ఆంధ్ర సైడు, తెలంగాణ సైడు, తమిళనాడు, కర్ణాటక అంటే సౌత్ సైడ్ రాడు, ఓన్లీ నార్త్ సైడ్ ఇస్తాడు, దాని గేర్ బాక్స్ వేరే, దీని గేర్ బాక్స్ వేరే అని చెప్తారు. కానీ నాకు తెలిసినంతవరకు గేర్ బాక్స్ 2 సేమ్, ఒక కలర్ పరంగా వేరే. అంటే నార్మల్ 575 యూటెక్ ప్లస్ ఎంఎస్పీటీఓకును స్పెషల్ ఎడిషన్కు గేర్ బాక్స్ అన్నీ ఒకటే, కానీ ఓన్లీ కలర్ ఒక్కటే వేరు. ఆ కలర్ కొంచెం థిక్ ఉంటుంది. కానీ ఈ మహీంద్రా బండి ఈ కలర్లోకి ఏమవుతుంది అంటే కలర్ షేడ్ అయిపోతుంది, మళ్ళీ కలర్ లేచి పీకుతుంది అనమాట కొన్ని రోజుల తర్వాత అని వాడు ఆలోచించి సర్లే నాకు అట్లయినా మంచిదే అనుకున్నారు. కానీ వాళ్ళ మహీంద్రా షోరూమ్లో ఏం చేసి ఆ డీటెయిల్స్ కన్వీ చేసి ఈ పిల్లగాన్ని, అది కన్వీ అంటే మంచి మాటలే చెప్పిర్లే, నేను అట్లా అంటలేను, కలర్ ఏముంది లే బ్రో, దానికి ఇంకో 30-40 వేలు ఎక్కువ ఎందుకు పెడతావు, సరే ఈ బండిల్ని మనకు అదే రేట్లు ఇప్పిద్దామని మాట్లాడుకొచ్చారు కొంచెం తక్కువ రేట్లో. సర్లే అన్న చెప్పిండు కదా, సరే మరి ఎంత కత్తది అన్న బండి అంటే 990 అన్న, మళ్ళీ 980కి వచ్చిండు. 980 నుంచి లాస్ట్ ఫైనల్ 970కి వచ్చిండు బండి పట్టుకొని. 970కి వచ్చి అన్న మీకు గింతకన్నా తక్కువ రాదు, ఈ బండి నేను ఎవరికి ఇయ్యలే అని మాట్లాడుకున్నాడు. సర్లే గింతకన్నా తక్కువ వస్తలేదు కదా, ఇక జాండీర్ మీద మొత్తం ఆశలు వదిలిపెట్టినాం అనమాట. ఇక వాళ్ళ నాన్న ఏం చెప్పిండు అంటే, అరే దానికన్నా ఇదే బెస్ట్ నేను కాదంటలేను, కానీ కొన్ని ఇట్ల బెస్ట్ ఉంటుంది, ఇది కొన్ని ఇట్ల బెస్ట్ ఉంటుంది, జాండీర్ కొన్ని ఇట్ల బెస్ట్ ఉంటుంది. సరే ఓ 2 బండ్లు చూసిర్రు. అంటే ఈ పిల్లగానికి ఉండే ఫీల్డ్ ఏంటంటే అంత ఎక్కువ ఉంటుంది అంత తక్కువ ఉండదు, 150-200 ఎకరాలు రాకు ఉంటుంది మా అంటే ఫీల్డ్. సర్లేరా మనకున్న ఫీల్డ్కి జాలు, మహీంద్రా మంచిగానే కొడుతుంది, మళ్ళీ మైలేజ్ బండి, 0 మెయింటెనెన్స్, వీళ్ళు కూడా కొంచెం మెకానికల్ కూడా మంచిగా హుషారయ్యారు, ప్రతి ఒక్క పని సాల్వ్ చేస్తారు. జాండీర్లు ఏంటంటే దింపుతారు, కుచ్చుతారు, లేపుతారు జాండీర్లో. ఈ మహీంద్రాలో కొంచెం బెస్ట్ ఉండేది అని ఇటు ఫిక్స్ అయ్యిండు. ఇక వాళ్ళ నాన్న ఎప్పుడుతోనే ఇష్టంగానో ఎట్లో ఇక మైండ్ మార్చుకున్నాడు, సరే మహీంద్రా తీసుకుందాం అని ఫిక్స్ అయ్యిండు. ఇక వీళ్ళు ఎంత 970కి అన్నారు కదా, ఆ పిల్లగానికి ఆ రేటు తెలియదు అనమాట, 970 ఎక్కువ నానికి తెలియదు. మళ్ళా తర్వాత ఆ పిల్లగాడికి ఇట్లనే తెలుసుకోగా 4 నెలలు తెలుసుకోగా బండి ఏంది ఒక్కొక్క షోరూమ్కి ఒక్కొక్క రేటు ఉంటుంది. ఇప్పుడు కరీంనగర్ ఉన్నది, కరీంనగర్ కింద పెద్దపల్లి ఉన్నది, పెద్దపల్లి కింద మంచిర్యాల ఉన్నది, మంచిర్యాల కింద మంతిని ఉన్నది, మంతిని కింద ఇంకోటి ఏంటి చెన్నూరు ఉన్నది. ఈ 4-5 షోరూమ్లు ఉన్నాయి. ఈ 4-5 షోరూమ్లలో పిల్లగాడు ఏం చేసిండు, రేటు తెలుసుకున్నాడు. ఈ అక్కడిక్కడ తెలుసుకుంటే బండి ఇంక కొంచెం తక్కువకి వస్తుందని తెలిసింది వానికి కూడా. వీడేం చేసిండు, సరే బట్ మనకి వీళ్ళు 970 అన్నారు కదా, మనకు కొంచెం తక్కువకు రాదా అని వీడు ముందు కొంచెం పిల్లగాడు కొంచెం టాలెంటెడ్ పర్సన్, అంటే మాటలలో టాలెంటెడ్, చేతలలో ఉండో లేదో మనకు కూడా తెలియదు. కానీ వీడు తెలుసుకున్నాడు రేట్లు, తెలుసుకునే వరకు వీనికి మైండ్ వలిగిపోయింది రేట్లల్లో.
ఎట్లా అంటే డైరెక్ట్ షోరూమ్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి రేట్లు. ఇంకొక షోరూమ్లో వచ్చేసరికి 940కి వేస్తుంది, అరే 950కి వేస్తుంది. ఊరిని ఏమో మళ్ళీ ఈ 4-5 షోరూమ్లు కలిపి ఒక్కనే అనమాట, ఒకడే మన హెడ్ ఒక్కడే, ఈ 4-5 షోరూమ్లు కలిసి హెడ్ ఒక్కడే. వీళ్ళ షోరూమ్లనే రేట్లు డిఫరెన్స్ ఉన్నాయి. ఇక వీడేం చేసిండు, కొంచెం తీరకుదే పిల్లగాడు అనమాట. వాడు ప్రతి ఒక్క షోరూమ్కి ఫోన్ చేసి మొదలుపెట్టిండు. అంటే ఈ డిస్టిక్ కాకుండా ఇప్పుడు సపోజ్ మా దగ్గర వరంగల్ డిస్టిక్ ఉంది, వరంగల్ డిస్టిక్ ఫోన్ చేసి మొదలుపెట్టిండు, నిజామాబాద్ డిస్టిక్ ఫోన్ చేసి మొదలుపెట్టిండు. మళ్ళా ఇంకోటి ఏంటి, హైదరాబాద్ దగ్గర సిరిసిల్ల డిస్టిక్ ఫోన్ చేసిండు, సిద్దిపేటకు ఫోన్ చేసి పెట్టిండు. అంటే డిస్టిక్ మినిమం ఒక 40-50 తేడా వస్తుంది వీనికి. అంటే వీడు అదే అక్కడ బండి తీసుకునేది ఉంటే ఒక 10,000 వెళ్ళిపోతాయి ఖర్చు. వీనికి బొచ్చు ఏమడేది ఖర్చు మా అంటే ఓ 10,000 ట్రాన్స్పోర్ట్ ఖర్చు పడుతుంది కావచ్చు, ఓ 5,000 ఆటో ఇంకా చిన్న ఖర్చు, తిండి ఖర్చు 5,000 15,000 బండికి వస్తుంది. వీడేం ఆలోచిస్తాడు, ఇంకో 30-35 సేఫ్ అవుతాయి మనకు. అరే నీ అమ్మ వీడే తెచ్చుకోండి ఎందుకు, సర్లే ఆడనే బండి తెచ్చుకుందామని అక్కడతో మాట్లాడుకున్నాడు పిల్లగాడు. అన్న నాకు బండి కావాలి, ఇది ఆల్రెడీ ఇష్యూ అయింది, బండి బయటికి వెళ్ళింది. కానీ ఏంటంటే మన తీసుకొచ్చుకోలే, ఈ పిల్లగాడు పోయి బండి ఇంటికి తీసుకొచ్చుకోవాలని షోరూమ్లో ఇట్లా ఫోటో దిగచ్చిర్రు, ఇష్యూ అయిందని, డెలివరీ అయిందని వాళ్ళకు ఫోటో తీసుకున్నారు, పెట్టుకున్నారు. వీనికి తక్కువ కత్తంది, వీనికి మనసు ఒప్పుకుంటలేదు. ఊరిని అవ్వ నా కాడ 30-40 తక్కువ కత్తంది బండి, నేను గీ షోరూమ్లో ఏం తీసుకుంటాను వీనికి మైండ్లో థాట్ పడ్డది. ఆ పిల్లగాడు ఏం చేసిండు, అక్కడ ఉన్నారు సిరిసిల్ల సిద్దిపేట అటు సైడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసిండు అనమాట. వీడు ఫోన్ చేసి అన్న మరి బండి తీసుకోవాలనుకుంటాను, వీళ్ళు తెలిసిన దోస్తులు ఉంటారు, ఆటోలు ఉంటారు, కానీ ఆడి చదువుకున్న దోస్తులు కాదు వానే గట్లే ఆ పిల్లగాని కూడా అక్కడక్కడ దోస్తులు ఉన్నారు అనమాట. ఆయనకి ఫోన్ చేసి అరే నాకు బండి తీసుకుందాం అనుకుంటాను, మరి ఇంత రేటు చెప్తారు మామ, మీ సైడ్ ఎంత ఉన్నది రా అని అడిగితే వాడు ఏం చెప్పిండు, అరే అమ్మ మా సైడ్ గింతే కదా నేను ఇప్పితా మామ, నీకు ఎందుకు, నువ్వు అదే ప్రైజ్లో తీసుకోరాదని వాడు మాట్లాడితే ఆడు చెప్పుడే 940 చెప్పిండు ఫస్ట్. ఇక్కడ మనకు 970 బండి, అది వచ్చే 940కి వస్తుంది. ఈ పిల్లగాడు ఏం చేసి అరే నీ అమ్మ నాకు 30-40 సేఫ్ అవుతాను ఇలా దగ్గర అంటే ఎంత 40 సేఫ్ అవుతాను, నాకు ఈ 40 కాంతున్నాను, ఇంకా వీడియో ఏమంటే మాట్లాడితే ఇంకా తక్కువ కత్తాను బట్టే. సరే అని మాట్లాడుకున్నారు. 9:20 9:30 వరకు కొంచెం లైట్గా ఫైనల్ అయ్యేటట్టు సూచనలు కనబడ్డాయి. ఇప్పుడు 50,000 డిఫరెన్స్ వాడిగిడికి అట్లా అనుకున్నా. కానీ వీడేం చేసిండు, సర్లే మరి నాకు ఇక్కడ బండి వద్దానని నేను క్యాన్సల్ చేసుకుంటా, మీరు నాకు మోసం చేసిర్రు, అంటే మోసం అంటే నాకు ఎక్కువ ప్రైస్ చెప్పి నాకు అవసరం లేని వీళ్ళు. ఈ పోరడు ఏం చేసిండు, సరే మరి అక్కడికి వెళ్ళి డెలివరీ తీసుకుందాంలే బండి అని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అన్న మీరు ఇక్కడ ఖర్చుడు ఎందుకు, మేము మీకు ఏ దగ్గర షోరూమ్ ఉంటే చెప్పు అక్కడ డెలివరీ ఇప్పిద్దామని వీళ్ళు ఫిక్స్ అయ్యారు అనమాట. ఫిక్స్ అయితే సరే అన్న అని ఆ మేనేజర్, ఆ సేల్స్ మేనేజరు అంత నాకు గుర్తుకు లేదు, ఆ మేనేజర్కి ఈ మేనేజర్కి ఫోన్ కలుపుకొని అన్న మీకు ఇక్కడ బండి ఇవ్వాలి, మాది ఒకటి 9:40 9:35 బండి రిలీజ్ చేస్తారా మీరు అని అడిగారు అనమాట. అడిగితే సరే అనే చేస్తామని వాళ్ళు మాట్లాడుకుంటే ఓకే అన్నారు. ఇప్పుడు ఈ పోరడు ఉంటాడు చూసినావు కదా, యాక్చువల్ బండి కొనే పిల్లగాడు, వీడు ఫోన్ చేసి నాకు నా బండి వస్తుందా నా ఊరికి ఈ ఊరు అని చెప్తే దెబ్బకు ఫోన్ కట్ చేసు. ఊరిని అవ్వ ఇప్పుడు వాడు మాట్లాడినంతసేపు మంచిగానే ఉండే, మరి ఈ పిల్లగాడు ఫోన్ చేసే వరకు ఏమున్నది గింత రేట్ అంటాడు. వీనికి తిక్కదెంగింది పోరానికి, వరుస పెట్టి గెలుక్కుంటూ వచ్చింది ఒక్కొక్కరిని. అంటే ఎట్లా ప్రతి ఒక్క షోరూమ్ ప్రతి ఒక్క అన్ని రికార్డింగ్లని దగ్గర పెట్టుకున్నాడు. అంటే ఎట్లా అంటే గిట్లా నువ్వు నాకు ఎందుకు ఇస్తాను, నువ్వు ఎందుకు ఇయ్యా అన్నావు, అందరిని గెలికిని లెట్టకెళ్ళకు లాస్ట్ బండి రిలీజ్ అయిన షోరూమ్ కాడికి లాస్ట్కి వచ్చిండు. మీరు నాకు బండి బయటికి ఎందుకు ఇయ్యని ఇస్తలేరు, వాడు చిన్నగా మాట్లాడింది. ఇప్పుడు మీ దగ్గర నేను తీసుకున్నది ఈ రేటు, మీరు ఆ రేటుకి ఇయ్యలేకపోతారు కాబట్టి నాకు వేరే కాడికి వెళ్ళి ఇవ్వాలి. వాళ్ళు ఇస్తారు కాబట్టి ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత వీళ్ళు ఒక 2 రోజులు ఆలోచించిండు, వీళ్ళు 50,000 కట్టినట్టున్నారు. ఏంటిది అడ్వాన్స్ 50,000 మాకు కావాలంటే ఇక మళ్ళీ వాళ్ళ సారు వాళ్ళ హయ్యర్ ఆఫీసర్ ఉంటారు కదా వీళ్ళు వచ్చిర్రు. ఆ పిల్లగాని నాన్నతో మాట్లాడిన తర్వాత అన్న ఇక మరి వీళ్ళు అడ్వాన్స్ వీళ్ళకి ఇచ్చేయండి, అవసరం లేదు మనకు కూడా ఇంత తక్కువ మన దగ్గరికి వెళ్ళవు అంటే ఇక వాళ్ళ నాన్న కూడా మేము తెప్పించుకుంటాం లేండి, మాకు అవసరం లేదు మీరు ఇచ్చుడు కూడా బండి, మేము ఎక్కడికి వెళ్ళి తెప్పించుకోన్నా మాకు తెలుసు తెప్పించుకుంటారు. మీ నాన్న ఒకటే మాట మీద కూర్చున్నాడు, 9:40 9:50కి బండి 9:40కి ఇస్తా అంటే చెప్పండి నేను తీసుకుంటాడు అదే రేటు. వీడు 20,000 ఎందుకు పోదింకుండు వీళ్ళ మీద, షోరూమ్ వాళ్ళ మీద ఎందుకు పోదింకుండు అట్లా అని వీళ్ళ నాన్న ఏం చేసిండు, సరే అని గట్టి కూర్చున్న వాళ్ళే. ఆ మేనేజర్ కొంచెం మంచి ఆయన వ్యక్తి, ఇక్కడ ఈ పోరాడు తీసుకున్న బండి అన్న అటు ఇటు చేసి మరి మా కస్టమర్ని వేరే కాడికి ఓటుకుండే, ఎందుకని కొన్ని ఆఫర్స్ అవి ఇవన్నీ ఇంక్లూడ్ చేసి 9:50కి బండి బయటికి ఇది వదిలిపెట్టింది అనమాట. బండి అంతా హ్యాపీ, బండి సూపర్ అంటూ అంత మంచిగా ఉంటుంది. ఈ మధ్యలో మీకు తెలిసిన నీతి ఏంటిది, ఇవరకు నేను చెప్పిన దాంట్లో మీకు తెలిసిన నీతి ఏంటిది, నువ్వు ఏది కొన్నా కానీ 4 షోరూమ్లలో 4 షాపులలో ఎంక్వైరీ చేసుకోవాలి. 4 అంటే మన చుట్టుపక్కల 4 కాదు, ఇదంతా చెప్పిన స్టోరీ అంతా నా స్టోరీయే. నాకు ఒక నెల రోజులు దీంతో ఇట్లా మెంటల్ వేసింది. ఈ సంస్థ ఈ మహీంద్రా సంస్థలు ఇరికి ప్రైజు అని నన్ను ఇంత అడిగారు కదా, ప్రైజు ఒక్కొక్క ఆడ ఎప్పుడు ఒక తీరు ఉండదు బండిది.
ఇప్పుడు సపోజ్ ఒక కాడ 10 లక్షలు ఉంటే ఇంకొకటి 950 ఉంటుంది, ఇంకొకటి 920 ఉంటుంది, ఇంకొకటి 960 ఉంటుంది, 970 ఉంటుంది. అంటే నువ్వు నీ దగ్గర దమ్ము ఉండాలి, నువ్వు మాట్లాడుకోనికి నాకు ఇంత అయితే లేకుంటే నాకు అవసరం లేదు బండి, నేను వేరే కాడికి వెళ్ళి తెచ్చుకుంటా. ఎవడన్నా కొత్తగా బండి కొనడానికి నువ్వు ఒక సజెషన్ ఇస్తా, ఏంటంటే నువ్వు బండి ఫస్ట్ వేరే షోరూమే ఎంక్వైరీ చేయి, అక్కడ నీకు ఎంత పడుతుంది ప్రైజు, ఇక్కడ నీకు ఎంత కత్తుంది, నువ్వు ఎంక్వైరీ చేసిన తర్వాత ఈయనకి మాటి అనమాట. అంటే నువ్వు తీసుకునే షోరూమ్లో నువ్వు వీళ్ళకి మాటి ముందే. కానీ అన్న అని అడ్డిమారి గుడి దెబ్బ గొర్రెతెలు ఉంటుంది కదా, డైరెక్ట్ పోయి పైసలు కట్టినావా మనకి బండి వచ్చిందా, మనకే అన్న మీకే తక్కువ ఇస్తానా, కొంతమంది ఉంటారు అన్న మీకే తక్కువ ఇస్తానన్న బండి అనుడితోటే పోయి పొంగిపోకుర్రి, ఆడు మీ ఎంత దింగుతాడో మీకు తెలుస్తుంది తర్వాత. అట్లనే అనేది. ఇప్పుడు నా బండి విషయం అంటావా, నాకు అక్కడికి ఇక్కడికి ఒక 30,000 20,000 తక్కువకి వచ్చింది బండి. అట్లా ఎందుకు తక్కువగా వచ్చిందో నేను చెప్పిన, నాకు ఏదో స్పెషల్ ఆఫర్ వచ్చిందని చెప్పినారు వాళ్ళు. సర్లే ఏదైనా స్పెషల్ ఆఫర్ వచ్చినా ఏదో తగ్గించినా ఏది ఏమైనా కానీ నాకైతే ఒక 20,000-25,000 తక్కువగా వచ్చింది బండి అక్కడితో ఇక్కడ పోల్చుకుంటే. అసలు మనం బండి అక్కడికి వెళ్ళి ఇష్యూ చేసుకుంటే ఈ షోరూమ్కే వాళ్ళ బండి పంపిస్తారు మన దగ్గర షోరూమ్కు. కానీ ఇక అంగళం ఉంది వెళ్తాం వెళ్ళేందుకు, ఇక 10,000 పీకినా మంచిదే కానీ మనకైతే కొంచెం తక్కువగా వచ్చింది, మన సాటిస్ఫైడ్ బండి అని ఈడు ఓకే అనుకున్నాడు పిల్లగాడి. అంటే నేనే పిల్లగాడు అంటే మళ్ళీ కూడా అనుకోకరు, నేను ఓకే అనుకోని ఇక బండి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇప్పటికి చెప్పిన స్టోరీ అంత ఉంటే చూసినావు కదా, ఈ స్టోరీ అంతా ఓన్లీ ఒక మహీంద్రా బండి గురించి కాదు, ప్రతి ఒక్క బ్రాండ్ గురించి చెప్పింది. మహీంద్రా, జాన్ డీర్, స్వరాజ్, ఐచర్, నువ్వు ఏ బండి తీసుకున్నా, అంటే ట్రాక్టర్ అనే కాదు ఏ మిషనరీ కానీ నువ్వు ఏది కొన్నా నీ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక కాడ బార్గెన్ చేసుడు రావాలి. బార్గెన్ అంటే మనోళ్ళు పోయి ఎట్లా అవుతారు తెలుసా, నీ అమ్మ అంగడి పోయినావా ఆ రైతు గారు కూరగాయలు అమ్ముతాడా, ఇది 50 రూపాయలు అంటే 20కి ఇస్తావా 10కి ఇస్తావా అని బేరం చేసుడు కాదు ముచ్చట. నువ్వు ఏ వస్తువు కొన్నా కానీ నాకు గింతకే కావాలి, నీకు ఆ ప్రైజ్ నువ్వు ఫస్ట్ తెలిసినప్పుడు నువ్వు గింతకే కావాలని బేరం చేయగలుగుతావు. అందుకే నేను మైండ్ పెట్టి ఆలోచించురు అంటున్నా మంచిగా. ఒక కాడ నలుగురు తెలుసుకొని నలుగురిని సంప్రదించిన తర్వాత నువ్వే తీసుకో. నేనే తోపురాబాయ్ నేనే తీసుకుంటాను నీకే పొక్క వలుగుతుంది, నేను కాదంటలేను. మంచిగా మీరు గుర్తుపెట్టుకుంటారు, నా లెక్క మీకు ఎవరిని కావద్దని నేను చెప్తున్నాను అనమాట. అట్లా నాకు తక్కువకే వచ్చింది, నేను కాదనిలేదు, నేను అన్ని మూసుకొని సపరేట్గా పక్క పడదేం కావచ్చు, వీడియోలు లవడా లస్క ఏం అవసరం లేదు అని. కానీ ఒక నలుగురికి తెలియాలి, ఎందుకంటే ఒక చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్, నేనే తోపు కాదు. మనకు ఇన్స్టాలో ఒక 45,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో ఎక్కువ 15,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనం కూడా ఒక చిన్నపాటి ఒక ఇన్ఫ్లుయెన్సర్లే, మనకి షార్ట్ టైంలో గెయిన్ అయినాం అనమాట. ఎక్కువ టైం తీసుకోలే, ఒక 8-9 నెలలు మనకు వచ్చిన సక్సెస్ ఇది. అట్లా నేను అందుకే నా వరకు ఏదైనా పాజిటివ్ చెప్తా నెగిటివ్ చెప్తా. ఈ బండిలో పాజిటివ్ అంటావా, మైలేజ్ల కింగ్ నేను చెప్తానా, మైలేజ్ల కింగ్, దమ్ముల కింగ్, నువ్వు రాసి పెట్టుకో. నీ జాన్ డీర్ రేడే 50 HP కొడుతుంది, ఇది ఆడ కొడుతుంది, నీకు నేను కొట్టి చూపెడతా. జాన్ డీర్ మహీంద్రకు పక్కన మొన్న ఒక 585 బండి దిగబడ్డది, ఆ మహీంద్ర వేస్ట్ అంటారు, అలా జాన్ డీర్ అయినా వంటది అలా తెలుసా. నేను పెట్టేది వీడియోస్ అన్ని ఎంటర్టైన్మెంట్ కోసం, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి చాలా వరకు, అట్లా ఇన్ఫర్మేషన్ తెలవాలి. నేను పెట్టేటి అన్ని ఏదో సోది నాకేం తీట కాదు, ముత్తుకునేది పొద్దున రా గినపడుతుందా. అట్లా నేను చెప్పేది కొంచెం మైండ్లో పెట్టుకొని నిన్నుర్రి మంచిగా జాగ్రత్త ఏనుర్రు అనమాట. నేను చెప్పిన వాళ్ళే వీడియో నోటికి వచ్చింది దొరుకుతాండ్రా అని కాదు. వీళ్ళు మీరు మహీంద్రా షోరూమ్ వాళ్ళు ఎవరు ఏం ఈ జాన్ డీర్ షోరూమ్ వాళ్ళు ఏ షోరూమ్ వాళ్ళు చూసినా అని కొంచెం పర్సనల్గా తీసుకోకూరు వీడియోను. తీసుకున్నా బొచ్చు నాకు పోయేది ఏం లేదు కానీ చెప్తున్నా అట్లా, ఎందుకంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తు నీళ్ళకు తెలియాలి వానికి కూడా. మళ్ళీ ఇంకోటి నువ్వు గుర్తుపెట్టుకో, నేను బండి వేరే డిస్ట్రిక్ట్లో తీసుకున్నా కదా, మనకి ఇల్లు సర్వీస్ చేస్తారా చేయరా అంటే మహీంద్రా కంపెనీ బండి నువ్వు ఏ షోరూమ్ పోయినా సర్వీస్ చేయాలి. కూపన్స్ ఉంటాయి, సర్వీస్ కూపన్స్ వాడి చేయాలన్నమాట. అది పక్క అది రూల్ ఫర్ ఆల్ అన్నమాట. కుచ్చి కుడకలేయచ్చు నువ్వు ఎవ్వనికి. నీకు కూడా చెప్తాను గుర్తుపెట్టుకోరి, నీకు బండ్ల విషయంలో చిన్న హెల్ప్ కావాలన్నా నాతో అయినంత వరకు నేను చేస్తా. కొన్ని విషయాలల్లో నాతో కానీ మీకు మంచి సజెషన్ ఇస్తాను. మీకు షోరూమ్లల్లో కొంచెం ఇబ్బంది అయిందనుకో, కొంచెం గట్టి గుచ్చి ఇబ్బంది అయిందనుకో బాగా, నువ్వే షోరూమ్ కానీ మహీంద్రా, జాన్ డీర్, స్వరాజ్, ఐచర్, ఫర్బుజన్, లవడా, లస్కా, బొచ్చు, బుకాన ఏదైనా కానీ ట్విట్టర్ నీ చేతులు నాయుధం. ట్విట్టర్లో ట్వీట్ చేసి పడదెంగినావు అనుకో కంపెనీకి, వితిన్ 24 hours నీకు నెక్స్ట్ రిప్లై వచ్చేస్తుంది. నీకు ఎవడు ఫోన్ చేయడు, ఆ ట్విట్టర్ వాడు ఫోన్ చేసి ఆడు కంపెనీ వాడు ఫోన్ చేసి కాదు, నీకు డైరెక్ట్ నీ షోరూమ్ నుంచి నీకు ఫోన్ వస్తుంది, అన్న బండి తీసుకురండి అని. అర్థమైందా? పవర్ ఆఫ్ ట్విట్టర్, పవర్ ఆఫ్ సోషల్ మీడియా అట్లుంటుంది అనమాట. నేను చెప్పేది కొంచెం ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మనం కొంచెం చదువుకున్న వాళ్ళం, అంత కొంత 1-2 తరగతి చదువుకున్నట్టయితే ఇవ్వలేడు. నేనంటే చిన్నపాటి డిగ్రీ చేసినలే జర్నలిజంలా. కానీ ప్రతికి జనరేషన్కి టాలెంట్ అనేది వేరుతుంది, మైండ్ పవర్ అనేది పెరుగుతుంది. ఎప్పటికీ అడ్డిమారి గుడి దెబ్బ ఒక గొర్రె తెలివి లేకుండా కొంచెం ఒక స్టెప్ ముందరికి వెళ్ళాలన్నమాట. నీకు ₹1 తక్కువ వచ్చిన కన్నా తీసుకోవాలి. ఎక్కువ ఎందుకు పెడతావు, నీకేం తీయటాన్ని పెడతావు. ఇప్పుడు నాకు 20,000 తక్కువ అయితే నాకు నెల జీతం డ్రైవర్ వెళ్ళి పిక్తాడు. మంచిగా గుర్తుపెట్టుకోరు. మంచిగా ఆల్ ద బెస్ట్ కొత్త బండి తీసుకునే వాళ్ళకు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడరు. ఇంతవరకు మీరు స్కిప్ చేయకుండా చూసిరంటే నా వీడియో మీకు నచ్చనే ఇంతసేపు చూస్తారు. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. నేను చెప్పేది
వర్త్ ముచ్చట్లు ఇవన్నీ నా లైఫ్లో జరిగిన సంఘటనలు చెప్పినా. ఇంకోటి చాలా మంది నన్ను అడుగుతారు ఏంటంటే, అన్న జాండీర్ బండి తీసుకో అన్న, మహీంద్ర బండి తీసుకో అన్న స్వరాజ్ బండి తీసుకో అన్న ఏ బండి తీసుకో. నువ్వు బండి ఏదైనా తోపే, బండి ప్రతి దాంట్లో ప్రతి సెగ్మెంట్లో తోపు ఉంటుంది. జాండీర్, మహేంద్ర, స్వరాజ్, ఐచరు, లౌడా, లస్కా ప్రతి ఒక్కటి ప్రతి బండి తోపు బండి. ఏ బండి చిన్న బండి అని కాదు. బండికి మనం చూసి తీసుకోవాల్సింది ఏంటంటే స్పేర్ పార్ట్స్ దొరుకుతున్నాయా, మ్యాన్ పవర్ ఉన్నదా. మ్యాన్ పవర్ అంటే షోరూమ్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, మళ్ళీ నీకు మెకానిక్లు మన ఇంటికి చేస్తారా లేదా పని. ఒక్కొక్క టైంలో మన ఫీల్డ్ మీదనే ఉంటుంది బండి. ఫీల్డ్ మీద ఉన్నప్పుడు వాడిని దగ్గరగా చేయాలి, చేస్తాండా. మళ్ళీ ఇంకోటి ఏంటి, నీకు బండి ఎంతలా పడుతుంది, నీ బండి గంటకి ఎంత తాగుతుంది, మైలేజ్ ఎట్లా ఇస్తుంది బండి, నీకు బండి దమ్ ఎంత ఉన్నది, ఇవి చూసుకోవాలి. బండి ఏదైనా అన్ని బండ్లు మంచిగానే ఎత్తే పని చేయని బండి అంటే ఏది ఉండదు. నీకు ఇప్పుడు ఉదాహరణ ఒక జాండీర్ షోరూమ్ తీసుకుందాం. అబ్బా నేను చెప్పిన కదా జాండీర్ షోరూమ్ 4 పక్కలైనా తీసుకొచ్చి పక్క పెడతాడు. కానీ అంతమంది దింగుతాడు మన దగ్గర. జిఎస్టీ అంటాడు, లౌడా, లస్కా ఇవన్నీ వేసి దింగుతాడు. పైసలు పోయినా పని అవుతుంది. మా సైడ్ ఉన్న సర్వీస్ మంచిగా ఉన్నదంటే జాండీర్ ఫస్ట్. ఇక అన్నిటికాడ జాండీర్ తోపు ఉండదులే, అంత సూపర్ ఉంటుంది అని చెప్పలేను. కొన్నిటికాడ మహీంద్రాలు, స్వరాజ్ కూడా పండ పెడితే జాండీర్ని తెలుసా, బండ్లు సేల్ కావు కొన్ని సైడు. మా సైడ్ జాండీర్ మంచిగా ఉంటుంది, నెక్స్ట్ మహీంద్రా మంచిగా ఉంటుంది. నాకు మొన్నటి రాకు కూడా జాండీర్ మీద పిసా ఇప్పటికి కూడా ఉంది. కానీ ఏంటంటే జాండీర్ కొన్ని విషయాలలో వెనక తగ్గాల్సి వస్తుంది. కొన్ని మైలేజ్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా, మళ్ళీ ఈ జిఎస్టీల పరంగా చూసుకుంటే అట్లా జాండీర్ని పక్కకు దింగేయమంటాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇండియాలో టాప్ సెల్లింగ్ బండి గల్లు ఎగరేసుకొని చెప్తానా, మహీంద్రా ట్రాక్టర్లా. నువ్వు గూగుల్ ఓడిసుకో, టాప్ సేల్స్ ఇన్ 2024 ట్రాక్టర్స్ అని కొట్టు, నీకు మహీంద్రా రాకుంటే నా ఛానల్ రిలీజ్ పడదు. ఇంకా తెలుసా 60% షేర్స్ ఓన్ చేస్తుంది మహీంద్రా. రాసి పెట్టుకో, పని పరంగా వెళ్ళైనా గుద్ద అలుగుంటుంది బండి. నువ్వు ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందే ఇచ్చినా, నా స్లాంగ్ వల్ల మీకు ఏమైనా కొంచెం ప్రాబ్లం వస్తే దానికి నేనేం చేయలేను. నేను బయట ఎట్లా మాట్లాడతాను, ఇక్కడ కూడా అట్లే మాట్లాడతాను. నేను కొత్త యాక్ట్ చేసి మాట్లాడితేనే జరగని ముచ్చట్లు చెప్తలేను, నా లైఫ్లో జరిగిన ముచ్చట్లు చెప్తాను. నా తరపున మీకు కూడా కొంచెం ఎంతో కొంత ఒక ప్రాఫిట్ పొందాలని చెప్తాను. మనం ఉన్నది కంపెనీలకు ఇచ్చేది కాదు ప్రాఫిట్. నేను ఒక్కటి పెయిడ్ ప్రమోషన్ చేయాలనుకుంటే దాదాపు నాకు 2 లక్షలన్నర ఆఫర్ వచ్చింది అప్పట్లో తెలుసా. ఇప్పటికి బుల్లెట్ బండి ముందట పెట్టుకుంది, నువ్వు వేరే కంపెనీతో చేపిస్తుంది వాళ్ళు అనుకుంటే నాకు లొట్ట పీస్ కూడా ఫరక్ పడది. మనం పెయిడ్ కాదు, మనం జెన్యూనిటీ ఉంటాం. డైరెక్ట్ ముఖం మీద దింగి దింగుతాం. నచ్చింది, లేకుంటే ఏదో లవడాక అంతే. ఆడు మనకు చుట్టం కాదు, ఈడు మనకు చుట్టం కాదు. మనం జాండీర్ వాడినాం, మళ్ళీ మహీంద్రా కూడా వాడుతున్నాం. అట్లా కాదని కాదు, బండి ఏదైనా తోపే. అక్కడ మ్యాన్ పవర్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోరు మీ లైఫ్లో. నన్ను చాలా మంది అడుగుతారు, అన్న ఇది తీసుకుంటే ఏది తీసుకున్నా మనకు ఉచ్చుతూనే ఉంటుంది. ఇది కూడా ఉచ్చుతుంది కాదనలేను, ఉంటుంది. దేనికి ఉండే ప్రాఫిట్ దానికి ఉంటే, దేనికి ఉండే నష్టాలు దానికి ఉంటాయి. మన బండిలో కొత్త ఫీచర్స్ మీరు అడిగిరు కదా, ఆ కొత్త ఫీచర్స్ అని ఒక డెడికేట్గా వీడియో ఎత్తా. ఈ వీడియో అయిపోయిన ఒక 2-3 డేస్లో వీడియో అప్లోడ్ పెట్టుకోర్రి. మన రాజు అంటే రాజు ఎక్కడన్నా రాజు అని అంటే రాజు నిజాలే చెప్తాడు అంతా. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామా.